రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు విశేషమైన కృషి చేస్తున్నారని 23వ డివిజన్కి చెందిన టీడీపీ నాయకురాలు లామ్ నవమి అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం 23వ డివిజన్లో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా నవమి మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం తమ అదృష్టమని అన్నారు. వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా అభ్యుదయానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వాటి వల్ల అందరూ లబ్ధి పొందారు. చిరు వ్యాపారస్తులు డ్వాక్రా మనీ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం, ఇళ్లలో ఫంక్షన్లకు కానీ దేనికని ఉపయోగించుకోవటం, ఒకటి ఉచిత బస్సు, సూపర్ 6 పథకాలు, దీపం పథకం, భద్రత మహిళలకి, ఇట్లాంటి చాలా పథకాలు అమలుపరిచి ఉన్నారు. సూపర్ 6 పథకాలు ఎక్కువగా మహిళల్లోకి దూసుకుపోతూ ఉంది. మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మన ఎన్టీఆర్ గారు మహిళలకి సమానత్వం, ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అట్లాగే చాలా వరకు మహిళలకి ఇంకా రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం చాలా మన అదృష్టంగా భావిస్తున్నాము.